విజయవాడలోని వల్లభనేని వంశీమోహన్ అపార్ట్మెంట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సుమారు 4 కార్లలో కొందరు వ్యక్తులొచ్చి వీరంగం సృష్టించారు. వల్లభనేని వంశీకి చెందిన ఫ్లాట్ లోకి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు కారు పైకెక్కి వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయవాడలోని వల్లభనేని వంశీమోహన్ అపార్ట్మెంట్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మనం చూస్తున్నాం ఆ విజువల్స్ ని. సుమారు 4 కార్లలో కొంతమంది వ్యక్తులొచ్చి వీరంగం సృష్టించారు. వల్లభనేని వంశీకి చెందిన ఫ్లాట్ లోకి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు కారు పైకెక్కి వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడలో బందర్ రోడ్ లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ దగ్గర కొంతమంది వ్యక్తులు 4 కార్లు వెళ్లి చాలా హడావుడి సృష్టించారు. వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే గతంలో వల్లభనేని వంశీ చంద్రబాబు నాయుడు పట్ల, తెలుగుదేశం పార్టీ పట్ల, చంద్రబాబు నాయుడు కుటుంబం పట్ల వ్యతిరేకంగా మాట్లాడారనే అంశానికి సంబంధించి ఈ రకమైనటువంటి ఇంటి దగ్గరికి వెళ్లి హడావుడి చేసినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం మీద 4 కార్లలో వెళ్ళినటువంటి కొంతమంది వ్యక్తులు వల్లభనేని వంశీ ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడికి వెళ్లి వాళ్ళు శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయితే ప్రస్తుతం వల్లభనేని వంశీ దగ్గర పోలీస్ పికెట్ కొనసాగుతా ఉంది. అక్కడ ఏ విధమైన అలజడి లేకుండా శాంతియుతంగా పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇదే రోజు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి దగ్గర కూడా తెలుగు యువత నాయకులు వెళ్లి హడావుడి సృష్టించారు. ఆయన ఇంటిపైన కోడిగుడ్డు రాళ్లు విసిరినటువంటి ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు సీఎం అయితే తను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పేసి కొడాలి నాని అనే నేపథ్యంలో తెలుగు యువత ఈ రోజు వెళ్లి ఆయనకు సవాలు స్వీకరించాలని చెప్పడానికి వెళ్ళిన సందర్భంలో అక్కడ కూడా పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారు. మొత్తమే చూసి ఇటు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, అటు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇళ్ల దగ్గర కూడా చాలా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ అప్రమత్తమయ్యారు. వారి మాజీ ఎమ్మెల్యేలు ఇళ్ల దగ్గర ఎవరెవరి ఇళ్ల దగ్గర అయితే ఈ రకమైనటువంటి వాతావరణం చోటు చేసుకునే అవకాశం ఉందో అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం మీద చూస్తే ఈ వాతావరణం అంతా కూడా గతంలో తెలుగుదేశం పార్టీ పట్ల, చంద్రబాబు నాయుడు పట్ల, చంద్రబాబు కుటుంబం పట్ల ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడారో, ఎవరైతే వ్యతిరేకంగా వ్యవహరించారో వారందరూ సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తెలుగు యువత, తెలుగుదేశం పార్టీ నాయకులు పూర్తి స్థాయిలో జరిగినటువంటి అంశాలకు సంబంధించి వారికి బదిలిచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ రోజు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2 ప్రాంతాల్లో ఇద్దరు వైసీపీ నాయకులకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కొడాలి నాని, అదేవిధంగా వల్లభనేని వంశీ ఇళ్ల దగ్గర చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడ ఏ విధమైనటువంటి అశాంతియుతమైనటువంటి వాతావరణం జరగకుండా ముందస్తుగా ఆయా ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమా, జయరాజ్, అంటే ఆందోళనకారులు ఒక్కసారిగా అక్కడికి వెళ్లిన టైంలో ఇద్దరు నాయకులు వారి వారి ఫ్లాట్స్ లోనే ఉన్నారా? వాళ్ళ వర్షన్ ఏ విధంగా ఉంది దీనికి సంబంధించి? ఇంతవరకు అయితే అటు వల్లభనేని వంశీ గాని, కొడాలి నాని గాని దీనిపైన అధికారికంగా ఏమాత్రం స్పందించలేదు. అయితే కొడాలి నాని గుడివాడలో ఇంట్లో ఉన్నారని తెలుసుకున్న తర్వాతనే తెలుగు యువత నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన ఇంటి దగ్గరికి వెళ్లి ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నించిన నేపథ్యంలో పోలీసులు విషయం తెలుసుకొని అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి వారి ఇంట్లోకి వెళ్లకుండా ఆపినటువంటి ప్రయత్నం ఉంది. అయితే కొడాలి నాని ఇంట్లో ఉన్నారని తెలియటం, పోలీసులు దూరంగానే ఇంట్లోకి వెళ్ళకుండా ఆపినటువంటి నేపథ్యంలో పక్కనే ఉన్నటువంటి కొట్టు దగ్గర ఉన్నటువంటి కోడిగుడ్లని కొడాలి నాని ఇంటిపైన విసిరేశారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రాళ్లు కూడా ఆయన ఇంటిపైన విసిరేసి వ్యతిరేక నినాదాలు చేసినటువంటి పరిస్థితి నెలకొంది.
అదేవిధంగా విజయవాడ బందర్ రోడ్ లో ఉన్నటువంటి వల్లభనేని వంశీ ఇంటి దగ్గర కూడా ఈ రకమైన వాతావరణం చోటు చేసుకుంది. అయితే ఆ సమయంలో వల్లభనేని వంశీ ఇంట్లో ఉన్నారా లేరా అనేటటువంటి అంశం గురించి ఏ విధమైన సమాచారం లేనప్పుడు కూడా వెళ్ళినటువంటి వ్యక్తులకి వల్లభనేని వంశీ ఇంట్లో ఉన్నారని సమాచారం అందుకున్న తర్వాతనే ఇంట్లోకి వెళ్లే ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తోంది. దీనిపైన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. ఎవరు వచ్చారు, ఏం జరిగింది అనేటువంటి అంశాల దిశగా మొత్తం మీద అయితే ఎవరైతే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారో, చంద్రబాబు నాయుడు పట్ల అనుచితంగా వ్యవహరించారో వారందరికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా గుర్తుపెట్టుకున్నటువంటి నాయకులు ఈ రకమైనటువంటి ప్రతీకారం తీసుకునే దిశగానే వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరికొంతమంది కూడా గతంలో తెలుగుదేశం పార్టీ పైన తెలుగుదేశం అధినాయకుడి పట్ల కూడా వ్యతిరేకంగా మాట్లాడటం వ్యవహరించిన నేపథ్యంలో వారందరి దగ్గర కూడా పోలీసులు పహారా కాస్తా ఉన్నారు. ఏ విధమైనటువంటి శాంతియుత పరిస్థితుల నేపథ్యంలోనే జరగాలి తప్ప ఎక్కడా కూడా ఏ విధమైన శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని చెప్పేసి పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా ఎక్కడికక్కడ అనుకోని రీతిలో కొంతమంది కలిసి ఆయా నాయకుల ఇళ్లకు వెళ్ళటం, వారి ఇళ్లను చుట్టుముట్టడం, వారికి సంబంధించినటువంటి వ్యతిరేక నినాదాలు చేసే ప్రక్రియ అయితే ఈ రోజు ఒకే రోజు రెండు ప్రాంతాల్లో జరగటం అనేది చర్చనీయాంశంగా మారింది. సుమా, జయరాజా, వల్లభనేని వంశీ నివాసం దగ్గర ఉన్న కొన్ని వాహనాల్ని కూడా ధ్వంసం చేస్తున్నారు. రాళ్లతో కూడా అక్కడ నివాసం పైకి రాళ్లు వేసిన పరిస్థితిని కూడా చూసాం. అండ్ కోడిగుడ్లను కూడా విసురుతున్న విజువల్స్ ని మనం చూస్తున్నాం. అంటే ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది, పోలీసుల వర్షన్ ఏ విధంగా ఉంది, వారందరినీ అదుపు చేసే ప్రయత్నం చేశారా, ఏం జరుగుతుంది ప్రెసెంట్ అక్కడ? సుమా, వెళ్లిన కొద్దిసేపట్లోనే పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు పూర్తి స్థాయిలో అక్కడ శాంతి భద్రతను పరిరక్షించారు. అక్కడ ఇప్పుడైతే పరిస్థితి అయితే చాలా శాంతియుతంగానే ఉంది. ఏ విధమైనటువంటి అలజడి అయితే లేదు. ప్రజెంట్ అనుకోని రీతిలో కొంతమంది కలిసి అటు వల్లభనేని వంశీ ఇంటికి, అటు కొడాలి ఇంటికి వెళ్ళటం, ముందస్తు ఎవరికి కూడా సమాచారం లేకుండా కొంతమంది వల్లభనేని వంశీ ఇంటికి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ ముందు ఆ ప్రాంతం తెలుసుకున్నటువంటి పోలీసులు ఒకటావుటిన ఆ ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంతా కూడా అదుపు చేసే ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు వల్లభనేని వంశీ ఇంట్లోకి వెళ్ళటానికి ప్రయత్నం చేసినటువంటి ఆందోళనకారులను ఆపేటటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో వల్లభనేని వంశీ ఇంటి పైకి కోడిగుడ్లు అదేవిధంగా రాడ్ ఇచ్చినటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి కొన్ని వాహనాల్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి రావడం, అక్కడ పరిస్థితిని అంతా కూడా అదుపు చేసే ప్రయత్నం అయితే జరిగింది. ప్రజెంట్ అయితే అక్కడ ఇక్కడ వల్లభనేని వంశీ ఇంటి దగ్గర కానీ, అటు కొడాలి ఇంటి దగ్గర కానీ శాంతియుతమైన పరిస్థితులని పోలీసు బందోబస్తు అక్కడ కొనసాగుతా ఉంది. ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులను ప్రజెంట్ అక్కడ లేకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ జయరాజ్. మనం చూస్తున్నాం, విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొడాలి నాని నివాసం ముందు కోడిగుడ్లు నివాసం పైకి విసురుతున్న విజువల్స్ ని మనం ఓవైపు చూడొచ్చు. మరోవైపు వల్లభనేని వంశీ ఫ్లాట్ లోకి వెళ్లేందుకు ఆందోళనకారులు పెద్ద ఎత్తున వచ్చారు. అక్కడున్న కారు పైకెక్కి పెద్ద ఎత్తున వారు నినాదాలు చేశారు. రాళ్లతో అక్కడున్న వాహనాన్ని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి మనం చూసాం. ఇమీడియట్ గా పోలీసులు రియాక్ట్ అయి వారందరినీ అదుపు చేసిన పరిస్థితి కనబడుతోంది. కొడాలి నాని ఆ టైంలో నివాసంలోనే ఉన్నట్లుగా తెలుస్తుంది. వల్లభనేని వంశీ నివాసంలో లేనట్లు సమాచారం అందుతోంది. పెద్ద ఎత్తున ఆందోళనకారులు ఒక్కసారిగా చేరుకొని కొడాలి నాని నివాసం వద్ద రాళ్లు, కోడిగుడ్లను విసురుతున్న విజువల్స్ ని మనం ఓవైపు చూడొచ్చు. పోలీసులు కూడా ఆందోళనకారులని ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం మరోవైపు వల్లభనేని వంశీ నివాసం వద్ద కూడా చేశారు. విజయవాడలో ఈ సిచ్యువేషన్ ని ప్రస్తుతం అయితే ఇది అదుపులోకి వచ్చినట్లు తెలుస్తుంది. సుమారు 4 కార్లలో కొంతమంది వ్యక్తులు వచ్చి వీరంగం సృష్టించారు. వల్లభనేని వంశీకి చెందిన ఫ్లాట్ లోకి వారందరూ దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆందోళనకారులందరూ కూడా కార్ పైకి ఎక్కి వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారి ఇంట్లోకి వెళ్లేందుకు వారు ప్రయత్నిస్తున్న విజువల్స్ ని మనం చూడొచ్చు. పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రెసెంట్ మనం చూస్తున్నాం. కొడాలి నాని నివాసం, మరోవైపు వల్లభనేని వంశీ నివాసం దగ్గరికి పెద్ద ఎత్తున ఆందోళనకారులు చేరుకున్నారు. టీడీపీ జెండాలు పట్టుకొని అక్కడికి ఆందోళనకారులు చేరుకున్న విజువల్స్ ని మనం చూస్తున్నాం. కొడాలి నాని నివాసంలోకి, అదేవిధంగా వల్లభనేని వంశీ ఫ్లాట్ లోకి వెళ్లేందుకు వారు ప్రయత్నించారు. ఇమీడియట్ గా రియాక్ట్ అయిన పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్న విజువల్స్ ని మనం 10 టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. ఈ ఇద్దరు నాయకుల ఇళ్లలోకి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు.
కొడాలి నాని నివాసం వద్ద కోడిగుడ్లను కొంతమంది యువకులు విసురుతున్న విజువల్స్ కూడా మనం కాసేపటి క్రితం వరకు చూసాం టీవీ స్క్రీన్ లో. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు తెలుస్తుంది. పోలీసులు ఆందోళనకారులందరినీ ఎక్కడికక్కడ చెదరగొట్టారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున ఒక్కసారిగా 4 కార్లలో ఆందోళనకారులు వెళ్లారు. వల్లభనేని వంశీ నివాసం వద్ద కారుపైకి ఎక్కి నినాదాలు చేశారు. కాసేపు విజయవాడలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మనం చూస్తున్నాం కొడాలి నాని నివాసం, అదే విధంగా వల్లభనేని వంశీ నివాసం వద్దకు పెద్ద ఎత్తున ఆందోళనకారులు చేరుకున్నారు. కొడాలి నాని డౌన్ డౌన్ అంటూ కోడిగుడ్లను కొడాలి నాని ఇంటిపైకి విసురుతున్న విజువల్స్ ని మనం చూస్తున్నాం. కొంతమంది యువకులు అక్కడికి చేరుకొని కోడిగుడ్లను కొడాలి నాని నివాసం పైకి విసురుతూ డౌన్ డౌన్ కొడాలి నాని అంటూ వారంతా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. మనం చూస్తున్నాం గుడివాడలో కొడాలి నాని నివాసం వద్ద కోడిగుడ్లు విసురుతున్న విజువల్స్ చూడొచ్చు. మరోవైపు విజయవాడలో వల్లభనేని వంశీ నివాసం వద్ద 4 కార్లలో ఒక్కసారిగా ఆందోళనకారులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు వారందరినీ నిలువరించే ప్రయత్నం చేస్తున్న పోలీసులపైనే రాళ్ల దాడి చేసిన విజువల్స్ ని కూడా మనం కాసేపటి క్రితం చూసాం. వల్లభనేని వంశీ నివాసం వద్ద కారుపైకెక్కి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇంటిపై రాళ్లు విసురుతూ నానా హంగామా సృష్టించారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో అక్కడున్న వాహనాల్ని కూడా ధ్వంసం చేస్తున్న సిచ్యువేషన్ ని మనం చూడొచ్చు. విజయవాడలోని వల్లభనేని వంశీ నివాసం దగ్గర మనం చూస్తున్నాం రాళ్లు విసిరిన విజువల్స్ ని ఓవైపు చూడొచ్చు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న టైంలో ఆందోళనకారులు పోలీసుల పైకి కూడా రాళ్లు విసురుతున్న విజువల్స్ ని మనం విజయవాడలో వల్లభనేని వంశీ నివాసం వద్ద టీవీ స్క్రీన్ మీద వస్తున్న విజువల్స్ ని చూస్తున్నాం. మరోవైపు గుడివాడలో కొడాలి నాని నివాసం వద్ద ఆందోళనకారులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. కోడిగుడ్లను కొడాలి నాని నివాసం పైకి విసురుతూ డౌన్ డౌన్ కొడాలి నాని అంటూ వారందరూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. టీడీపీ కండువాలు మెడలేసుకున్నారు. కొంతమంది టీడీపీ జెండాలు పట్టుకొని అక్కడికి వచ్చిన సిచ్యువేషన్ కనబడుతుంది. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ నేతల ఇళ్లపై ఆందోళనకారులు ఒక్కసారిగా అక్కడికి చేరుకొని ఓవైపు
కొడాలి నాని ఇంటిపై గుడ్లు విసురుతున్న విజువల్స్ చూడొచ్చు. మరోవైపు వల్లభనేని వంశీ నివాసం వద్ద అక్కడున్న వాహనాల పైకెక్కి నినాదాలు చేస్తూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే పోలీసులపై కూడా రాళ్లు విసురుతున్న విజువల్స్ ని మనం చూస్తున్నాం.